నిప్పులాగా ఉంటాను కాబట్టి నాకు ఏ బలహీనతలు లేవు కాబట్టి దేశంలో ఇందిరాగాంధీ తర్వాత రాజీవ్ గాంధీ గాని, సోనియా గాంధీ గాని, రాజశేఖర రెడ్డి గాని చాలా మంది ప్రయత్నం చేశారు. ఎవ్వరూ ఏమీ చేయలేకపోయారంటే అది నాలో ఉండే బలం తప్ప ఇంకోటి కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. హలో సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. హౌ ఆర్ యూ? ఫైన్, థ్యాంక్ యూ. మన వాళ్ళు బ్రీఫ్డ్ మీ. Yes, sir. I am with you, don't bother. Right, sir. For everything I am with you. What all they spoke, will honor. Yeah, right, sir. And freely you can decide, no problem at all. Okay, sir. That is our commitment, we will work together, no problem. Right. Thank you. Welcome. Thank you. ఈ రోజు హైకోర్టులో, ఈ కామన్ హైకోర్టులో ఉన్నటువంటి జడ్జిలందరూ అవుట్ ఆఫ్ 27లో 21 వాళ్ళే ఉన్నారు, 21, 22 వాళ్ళే ఉన్నారు. వాళ్ళందరూ అప్పుడు టీడీపీ హాయంలో అపాయింట్ అయిన వాళ్ళే ఉన్నారు. ఒక 2-3 జడ్జెస్, ఆంధ్రలో లంకలో పుట్టిన అందరూ రాక్షసులు కాదు కదా, ఆంధ్రలో పుట్టిన జడ్జిలు కూడా కొంతమంది, ఒక 4-5 చాలా నిష్పక్షపాతంగా ఉన్నారు. అది ఒప్పుకోవాలి. ఒక 16-17 మంది జడ్జిలు, చంద్రబాబు నాయుడు ఏడ సిట్ అంటే ఆడ సిట్టు, ఏడ బయట అంటే ఆడ బయట, సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్ అనే జడ్జిలు అక్కడ ఉన్నారు. దానికి తోడుగా ఇక్కడ సుప్రీంకోర్టులో ఉన్నటువంటి వాళ్ళ గవర్నమెంట్ హాయంలో ఆయనే నాకు దగ్గర మై కాన్షియన్స్ కీపర్స్ అనుకునే పర్సన్స్ మళ్ళీ ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా 2-3 వచ్చారు. ఆ 2-3 ఇంకో 2-3 ఇట్లా ఈ బ్రోకర్సు, పైరవికార్సు జ్యుడిషియల్ ఉన్నంత మట్టుకు ఇటువంటి నేరస్తులు, అవినీతికోరులు, దగాకోరులు పైలా పచ్చిలాగా రోడ్ల మీద తిరుగుతారు.